హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి రైస్తో బొరుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూస్తే మనకు పర్ఫెక్ట్ బొరుగులు అంటే కొన్ని ఏరియాస్లో మరమరాలు అని కూడా పిలుస్తారు. అవి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకు కొంచెం బొరుగులు ఉప్పుగా రావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు రైస్ అన్నీ కూడా బాగా తడిచేలా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ అన్నీ వాటర్లో తడిచేటట్లు కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా రైస్ అన్నీ కూడా మనకు తడిచినట్లు అనిపిస్తే మనకు అన్ని రైస్ కూడా మంచిగా బొరుగులు అవుతాయి. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు వదిలేసిన తర్వాత మనకు వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా డ్రైగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు తడి బియ్యాన్ని అన్నీ కూడా మనం బాగా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకున్నట్లయితే మనకు రైస్ అన్నీ కూడా తొందరగా బాగా డ్రై అవుతాయి. ఇవి ఆల్రెడీ తడిచిన బియ్యం కదా, కొద్దిగా స్లోగా మనం తిప్పుకుంటే బియ్యం విరిగిపోకుండా అలాగే మంచిగా వస్తాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలండి. కొద్దిగా వేగే వరకు ఆ తడి అంతా పోయే వరకు కూడా కొంచెం నిదానంగా కలుపుకుంటే మనకు బియ్యం విరిగిపోకుండా ఉంటాయి. విరిగిపోయినట్లయితే మనకు బొరుగులు అనేది పొడవుగా రావు, కొంచెం చిన్న చిన్నగా వస్తాయి. చూసారా, ఇక్కడ బియ్యం అన్నీ కూడా డ్రై అయిపోయి మనకు మంచిగా రెడీ అయిపోయాయి. ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇత్తడి కడాయి తీసుకోవాలి. ఇత్తడి అంటే ఇనుము ఉంటుంది కదా, ఇనుము కడాయి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంటే 200 గ్రామ్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు వేపుకున్న బియ్యం అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనకు ఒక 2 మినిట్స్ వరకు కలిపిన తర్వాత ఇక్కడ గమనిస్తున్నారా, ఒక్కొక్కటి మనకు వేగుతున్నాయి, బొరుగులు అవుతున్నాయి. ఈ విధంగా మనం వేపుకున్న రైస్ అన్నీ కూడా చక్కగా బొరుగులు అయిపోతాయి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా నెమ్మదిగా చేసుకోవాలండి. మనం తొందరగా అయిపోవాలని ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే మాత్రం అస్సలు అవ్వవు, మాడిపోవడం కానీ రెడ్గా అయిపోవడం కానీ జరుగుతుంది. చాలా నెమ్మదిగా చేసుకోవాలి. అంతేనండి, మనకు పర్ఫెక్ట్ బొరుగులు అనేది రెడీ అయిపోతాయి. ఈ విధంగానే అన్నీ కూడా ఇలా వేపుకోవాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పంపే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.